హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ ముద్దపప్పు ఆవకాయ. ఇవాళ మన రెసిపీ వచ్చేసి ఆంధ్ర వెడ్డింగ్ స్టైల్ వెజిటబుల్ బిర్యానీ. ఇది చాలా బావుంటుందండి. వీడియో లాస్ట్ వరకు చూడండి. నేను చెప్పింది చెప్పినట్టు చేయండి. టేస్ట్ మాత్రం అద్దిరిపోతుంది. సరే అండి, రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఒక మిక్సీ జార్లో 1 టేబుల్ స్పూను ధనియాలు తీసుకోండి. అలాగే ఒక 1 టేబుల్ స్పూను గసగసాలు కూడా వేసుకోండి. ఒక 6 లవంగాలు, 4 ఇలాచి, ఒక 4 దాల్చిన చెక్క కూడా వేసేసుకుని ఒక్కసారి పౌడర్ చేసుకోండి. సగం పౌడర్ చేసేసుకున్నాక అందులో డ్రై కోకోనట్ 1 టేబుల్ స్పూన్ కూడా వేసేసుకోండి. కొంచెం వాటర్ పోసుకుని దాన్ని మెత్తగా పేస్ట్లా చేసి పక్కన పెట్టేయండి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకోండి. అందులో 1 కప్ రైస్ తీసుకున్నాను నేను. 1 కప్ రైస్ కడిగేసి 1కి 2 చప్పున నీళ్లు పోసేసి నానబెట్టి పక్కన పెట్టేయండి. ఇప్పుడు గిన్నెలో ఒక 50 గ్రాములు బటర్ తీసుకున్నాను నేను. మీకు బటర్ కావాలంటే బటర్ వేసుకోవచ్చు, అలాగే ఆయిల్ కావాలన్నా ఆయిల్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం బటర్ మెల్ట్ అయ్యాక అందులో 2 బిర్యానీ ఆకులు వేసుకోండి. అందులో అలాగే 2 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క ముక్క, కొంచెం షాజీరా, ఒక పెద్ద ఇలాచీ వేసేసుకుని అది కూడా కొంచెం వేగనివ్వండి. ఇప్పుడు అందులో 2 పచ్చిమిరపకాయలు తరుక్కుని అందులో అలాగే వేసేసుకోండి. ఇప్పుడు ఒక కప్పు జీడిపప్పును కూడా అందులో వేసేసుకుని చక్కగా కొంచెం సేపు వేగనివ్వండి. వేగాక ఒక 1 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు దాన్ని అలాగే చక్కగా వేయించేసుకోండి. ఇప్పుడు అందులో ఒక కప్పు ఉల్లి తరుగును వేసేసుకోండి. అలాగే ఒక కప్పు బంగాళదుంప ముక్కలు, అలాగే బీన్స్, క్యారెట్, బఠానీ కలిపి ఒక కప్పు వేసేసుకోండి. వెజిటబుల్స్ కొంచెం అటు ఇటు అయినా ఏం ప్రాబ్లం లేదండి. ఎక్కువ వేసుకున్నా తక్కువ వేసుకున్నా కూడా బాగానే ఉంటుంది. అలాగే ఒక కప్పు కాలీఫ్లవర్ కూడా వేసేసుకోండి. వేసుకుని చక్కగా అన్నిటినీ కలిసేలాగా శుభ్రంగా కలుపుకోండి. కలుపుకొని ఇప్పుడు మనం ఇందాక రుబ్బి పెట్టుకున్నాం కదా, ఆ ముద్దని ఇందులో వేసేసి 1 కప్పు టమాటా ముక్కలను కూడా వేసేసుకోండి. వేసుకుని చక్కగా అన్నీ కలిసేలాగా శుభ్రంగా దాన్ని అన్ని వైపులా కలిపేసేసుకొని మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు దాన్ని అలాగే మగ్గనివ్వండి. ఒక 5 నిమిషాలు పోయాక మనం మూత తీసి చూద్దామండి. ముక్కలు బాగానే మగ్గాయి కదా, బాగుంది. చక్కగా ఇప్పుడు వాటిని అటు ఇటు ఒకసారి అంతవైపు కలిపేసేసుకోండి. కలిపేసుకుని ఇందాక మనం 1కి 2 చొప్పున నీళ్లు పోసుకుని, 1 కప్పు బాస్మతి రైస్కి 2 కప్పులు నీళ్ళు పోసుకుని మనం నానబెట్టుకున్నాగా, అది అందులో అలాగే వేసేసేయండి. వేసి చక్కగా అటు ఇటు ఒక్కసారి అంతా కలిసేలా కలుపుకుని ఇప్పుడు ఒక 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అందులో అలాగే వేసేసుకోండి. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు దాన్ని అలాగే చక్కగా మగ్గనివ్వండి. ఇప్పుడు తీసి చూసాం కదా, బాగుంది. సగం వరకు ఉడికిందండి. మళ్ళీ ఒకసారి 4 వైపులా కలిపేసేసుకుని మూత పెట్టేసేసుకోండి. ఒక 10 నిమిషాలు దాన్ని అలాగే వదిలేయండి, ఉడికిపోయి ఉంటుంది. ఇప్పుడు అందులో ఒక 1/2 టీ స్పూను నిమ్మరసాన్ని అలాగే వేసేసుకోండి. వేసుకుని చక్కగా 4 వైపులా కలిపేసి కొంచెం కొత్తిమీర జల్లుకుని మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గనివ్వండి. బిర్యానీ చాలా బాగుంటుందండి. ఖచ్చితంగా ఇది మీకు నచ్చి తీరుతుందనమాట. సరే అండి, ఈ రెసిపీ చూసిన వాళ్ళు మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ కామెంట్స్ని కూడా మాకు తెలియచేయండి.